జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శేషంపల్లి తిమ్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మేము కూడా కోర్టు పోవడం జరిగింది. కోర్టుకు పోతే ఇదైతే పాలన సరిగా జరగదు, రైతులకు ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో కోర్టు ఆర్డర్ ఇస్తే గవర్నమెంట్ కూడా మీరు మళ్ళీ కొనసాగండి అని మళ్ళీ మాకు ప్రణాళిక మనకు లెటర్లు పంపిస్తే మేము నిన్ననే చేంజ్ అవ్వడం జరిగింది. కాకపోతే ఒక సీఈఓ ఉన్నాడు, ఒక ఏఈఓలు ఉన్నారు ఇక్కడ. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సెంటర్లు ఓపెన్ చేసి నడపాలంటే కొంచెం ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే గవర్నమెంట్ కూడా మొదలు మనకి ఏం చేసిందంటే గవర్నమెంట్ కూడా ఇక్కడ ఒడ్లు కొనండి, మొక్కజొన్న కొనండి అని మొదలు ఆదేశాలు ఇవ్వలేదు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అందరూ కూడా గద్వాలకు తీసుకురండి అనే ఉద్దేశం చెప్పడం జరిగింది తప్ప మల్దకల్లో పెట్టండి అని గతంలో ఎవరు చెప్పలేదు మనకి. గతంలో మేము ఉన్నప్పుడు మేము రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యేని తొలకపోయి మరి కలెక్టర్ దగ్గరికి పోయి లేదు సెంటర్లు ఇక్కడ పెట్టాలి, బిజ్జారంలో పెట్టాలా, మల్దకల్ పెట్టాలా, ఎల్కూరు పెట్టాలని గతంలో మొక్కజొన్న 5-6 సెంటర్లు పెట్టడం జరిగింది. బిజ్జారం పెట్టినాం, విట్లపురం పెట్టినాం, ఎల్కూరు పెట్టినాం, అమరావతి కూడా పెట్టడం జరిగింది గతంలో మేము ఉన్నప్పుడు. కాకపోతే పరిస్థితులను బట్టి ఇక్కడ ఉన్న ప్లేస్ని బట్టి లేకుంటే వర్షం వస్తే తట్టుకున్నాక మనం బిజ్జారంలో చాలా ఇబ్బంది పడినాం. వర్షం వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ప్రతి ఒక్కరు బిజ్జారంలో ఉన్న అందరికీ తెలుసు. ఆ ఒడ్లు కొనుగోలు సెంటర్ అప్పుడు ఎంత ఇబ్బంది పడినా ప్రతి ఒక్కరు తెలుసు. ఇక్కడ సెంటర్ ఓపెన్ చేయడం అంటే అంత మామూలు విషయం ఏం కాదు. రైతులు కూడా దీనికి అందరూ సహకరించినారు. సహకరిస్తేనే ఒడ్లు కనీసం వర్షం తడిసినప్పుడు దానికి కాటబట్టిన తర్వాత సంచులు కూడా కప్పుకోపోకుండా మనం బిజ్జారంలో ఇబ్బంది పెట్టినారు. అటువంటిప్పుడు మేము రైతులకు బాగా నాణ్యమైన విత్తనాలు తీసుకురండి, బాగా ఆరబెట్టి తీసుకురావండి, మాయిశ్చర్ లేకుండా తీసుకురండి అనేది ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చినాం. గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇప్పుడు కూడా మీరు ఏమైనా మొక్కజొన్న కూడా సరే జరిగింది. ఇప్పుడైతే మేము ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేసినాం, రైతులకల్లా ఇబ్బంది అవుతుంది, మరి ఇక్కడ ఖచ్చితంగా మనం కూడా సెంటర్ ఓపెన్ చేయాలంటే మరి నిన్నే ఆర్డర్ వస్తుందనే ఉద్దేశంతోనే సరే మీరు అందరు పోయి మరి స్టార్ట్ చేయండి, మళ్ళీ ఎప్పటిలాగైనా కొనసాగించండి, మేము సపోర్ట్ చేస్తామని ఉద్దేశం చెప్తేనే మేము అందరం కూడా వీళ్ళందరూ ఏఈఓలని మరి ఏఓని అందరినీ కలుసుకొని మనం ఈరోజు ఇక్కడ మళ్ళీ సెంటర్ ఓపెన్ చేసినాం. మరి వడ్ల సెంటర్ కూడా రేపు ఎల్లుండి వడ్ల సెంటర్ కూడా ఓపెన్ చేస్తాం. ఇదంతా నేను ఒకరు చేస్తే కాదు, అందరూ అనుకుంటేనే అందరూ కూడా మనం రైతులను సానుకూలంగా ఉండి వడ్లేదో ఇదో మిషన్ పట్టుకొని తీసుకొని వస్తామంటే కుదరదు. మిషన్ వచ్చిన తర్వాత కానీ ఆరబెట్టుకురావాలి, ఆరబెట్టేది కూడా ఇక్కడ వచ్చి ఆరబెడతారు. దయచేసి అది అర్థం చేసుకోండి. బాగా ఆరబెట్టుకొని మరి మంచి ధాన్యం తీసుకొని వస్తే మంచి రేట్ వస్తుంది. ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరం కూడా ముందరకు తీసుకుపోవడానికి మేము కూడా ముందరుకుంటాం. అదేవిధంగా గతంలో మేము వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాల్లో మా సొసైటీ నుంచి దగ్గర ఏం చేస్తామంటే మా మెంబర్షిప్ దగ్గర 13,000 పైన మంది మెంబర్షిప్ ఉన్నారు ఇక్కడ. మనం ఎలక్షన్ జరిగితే ఓట్లు వేసే 13,000 మంది దగ్గర మనకు మెంబర్షిప్ వల్ల ఓట్లు వేయాలి. మేము దీంట్లో అందరు కలిసి ఏం చేస్తున్నాం అంటే కోఆపరేటివ్ సొసైటీ అయిన తర్వాత వీళ్ళు డబ్బులు బలవంతం వసూలు చేస్తారు, తీసుకున్న అప్పుని ఖచ్చితంగా వసూలు చేస్తారనే ఉద్దేశంతో మా దగ్గర లోన్ తీసుకునే వాళ్ళం క్రాప్ లోన్స్ మాత్రం 304 మంది తీసుకున్నారు. ఎందుకంటే మేము ఇచ్చేది కరెక్ట్గా ఇస్తాం, వసూలు చేసేది కూడా కరెక్ట్గా వసూలు చేస్తారు. మీరు సింగిల్ విండో బ్యాంకులు అంటే ఎప్పుడైనా చూడండి, మీరు వసూలు చేసేది కూడా ఖచ్చితంగా వసూలు చేస్తారు. తీసుకున్న పైసలు కడితేనే రేపు పొద్దున వాళ్ళ సొసైటీ బాగుపడుతుంది, మనం బాగుపడతాం. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైనా తీసుకున్న వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకుంటే బాగుంటుంది. మేము దగ్గర ఈ 304 మంది కూడా దగ్గర 3 కోట్ల పైన చిలికి వచ్చినాం. ఇక్కడ 3,05 లక్షల చిల్లర మనం క్రాప్ లోన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొద్దిగా నేను మొన్న ఒక సంవత్సరం కిందట మేమందరం కూడా మా స్టాఫ్ అనుకోండి, మేము అనుకోండి, మన డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు కలిసి కూడా దగ్గర ఒక 33 మందికి ఎల్టీ లోన్లు ఇచ్చినాం. ఈ 33 మందికి ఎల్టీ లోన్ ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు కాలేదు. ఎందుకంటే ఎల్టీ లోన్ల కంటే ఎల్టీ లోన్ అంటే పెద్ద లోన్లు ఒక రైతుకి 5 లక్షలు 10 లక్షలు లోన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు లేదు. ఎందుకు లేదంటే మనం ఎలిజిబుల్ కాలేదు. గతంలో పాత లోన్లలో ఎవరు కట్టలేదు కాబట్టి మన వాళ్ళు మనకు లోన్ ఇవ్వలేదు. మేమేం చేసినాం, మేమందరం కూడా మా ఉన్న ఈ సీఓ కానీ మా స్టాఫ్ కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా అందరం కలిసి వసూలు చేస్తే మాకు ఎల్టీ లోన్కి ఎలిజిబుల్ వచ్చింది. ఎల్టీ లోన్కి ఎలిజిబుల్ వచ్చిన తర్వాత దగ్గర 33 మందికి ఎల్టీ లోన్ ఇచ్చినాం, పెద్ద లోన్. ఆ 33 మందికి దగ్గర ఎంత ఇచ్చినామంటే 3,87 లక్షల చిల్లర ఇచ్చినాం.